మన జీవన ఉపాధికి సంబంధించిన విషయం కాబట్టి మీరు అందరు కూడా ఒక సైనికుల్లాగా తయారై మీరు చేయవలసిన పని అంటే ఫర్దర్ కార్యాచరణ ప్రకటిస్తాము, ఏ విధంగా చేద్దాము, ఎట్లా ముందుకు పోదామని దాన్ని అందరు కూడా మీరు ఫాలో అయ్యి మీరే స్వయంగా ఓనర్స్ మీకు తెలిసిన ఓనర్ కూడా ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఖచ్చితంగా అన్న మన బతుకు ముచ్చట మనం బతికే దీని మీదనే కాబట్టి అని చెప్పి కోఆర్డినేట్ చేసుకుని ఇంకెక్కువ సందిగ్ధాన్ని దొరికిపోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది. మీరు అందరూ కూడా మన బతుకు కంటే ఇది మనకు ముఖ్యం కాదు. ఒకరోజు బండి ఆగితే ఏం నష్టం ఏం జరగదు మనకు. కానీ మన ఐక్యత చాటినప్పుడే, మన బలాన్ని చాటినప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇండికేషన్ పోతుంది, ఇంతమంది ఉన్నారు వీళ్ళకి ఇంత ఇబ్బంది జరుగుతుందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మన పైన స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన జీవన ఉపాధి కోసము మీరందరూ కూడా తోడ్పడి మీరందరూ కూడా అధ్యాయాలని చెప్పి మీరు అధ్యాయాలు. అదే విధంగా ఈ రోజు మినిస్టర్ గారు స్పందించండి. మినిస్టర్ గారు మిగతా విషయం మల్లేష్ గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఏంటంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఆపరేటర్లు అందరూ మనకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, ఎవరికంటే బుకింగ్ విషయంలో కాంపిటీషన్ ఉండొచ్చు, ఇంకో విషయంలో కాంపిటీషన్ ఉండొచ్చు, ఇంకో ఆయన మాట్లాడకపోవచ్చు, ఆయనకు మనకు పడక. కాకపోతే మన ఇండస్ట్రీ మాత్రం అందరూ బతికేది ఒకటే దగ్గర. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఏదన్నా రాష్ట్ర కమిటీ నుంచి పిలుపు వచ్చినప్పుడు మీ అంతలో స్వయంగా ఒక నలుగురు ఆపరేటర్లు తెలిసి అన్న ఇట్లా పోదాం ఫలాని ధర్నా కార్యక్రమం ఉంది ఖైరతాబాద్ దగ్గర అని చెప్పి మీరందరూ క్రోడీకరించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికి పేరు కోరుతా ఉన్నాం. ఎందుకు అన్నా మీ ఓనర్లకు అందరికి చాలా ధన్యవాదాలు. మీరు అందరు వచ్చినందుకు, ఇలా మనం అందరం సాధించుకోనికే మీరు అందరు ఇంత వచ్చినందుకు. మనం కానీ సరిపోదు, ఈ బల సంఖ్య సరిపోదు. ఇంకా మనం పెద్ద ఎత్తున మొత్తం బంధును పిలిపియాల్సిందే. మనం కార్యక్రమం అనేది ఆపేది లేదు. మనం ఈ రోజు చేసినాము. రేపు ఒక్కరోజు టైం ఇచ్చి మనకి ఏం రిపోర్ట్ వస్తుంది, ఏం కథ చూసి మనం ఎల్లుండి గ్రూపుల్లో పెడితే మనం సోమవారమా, మళ్ళీ శనివారమా, శుక్రవారమా ఏ రోజు అనేది మళ్ళా మనం పిలుపునిస్తే మటుకం పెద్ద ఎత్తున ఓనర్లను కదిలియాలి. మన ఓనర్లకు అందరికి మనమే ఫోన్లు చేసుకొని ఎవరాలు గ్రూపులో ఎవరాలు ఫోన్లు చేసుకొని అందరం పనులు నడిపి బతుకుతున్నాం. కాబట్టి మనం పెద్ద ఎత్తున అనేది కదిలి బస్సులను కూడా బంద్ పెట్టాలి. ఈసారి బస్సులు తీసుకునే రావాలి. మనం ఉత్తమ మనుషులు వచ్చేది లేదు. మనం బస్సులే తీసుకొని పోయి ఏడికి పోతున్నాం అంటే కిరాయి పోతున్నాం అన్నట్టు పోవాలి. మొత్తం లైన్ గా పెట్టేసేయాలి. ఎక్కడక్కడ పెట్టేసి ఖైరతాబాద్ నుండి 7 దాకా పంచగూడ దాకా పోయినా సరే పెట్టేసి మనం బంధును అనేది కంపల్సరీ మంచిగా చేసుకోవాలని చెప్పి మీకు అందరికి తెలియజేస్తుంది. మనం బస్సులు కట్టకుండా మనం 2 రోజులు ముందు కట్టుకోనికి టైం ఉంటది మీకు. కాబట్టి అంతలోపు మనం మటుకు మేము ట్యాక్స్ కూడా కట్టం, బండ్లే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మనం సీరియస్ గా మనం తీసుకోవాలని చెప్పి మీకు అందరికి మళ్ళీ సాధించుకోలేము. మనం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చేయాల్సిందే ఇది. చెప్పేది ఏం లేదు, మామూలుగా వీడియో తీసి డిమాండ్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకేం లేదు, జస్ట్ వాళ్ళకి చేయడానికి అంతే. డిమాండ్స్ కావు. నేనేమవుతా, నాకేమవుతుంది ఫోటోలు, నాకు ఉంటే నా ఫోటోలు. అయిపోయి మీటింగ్ అయితే